ఈరోజు మనం విర్రవీగితే అధోగతి అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. విర్రవీగడం అంటే గర్వంతో పొగరుగా హద్దులు దాటి ప్రవర్తించడం, గొప్పలు చెప్పుకోవడం, అన్నీ నాకే తెలుసునని చూపించేటువంటి ఒక ప్రవర్తన. మరి అధోగతి అంటే అవమానం, పతనం, కష్టాలు, బాధలు, వేదనలు మొదలగునవన్నీ కూడా అధోగతే. మరి ఈ చిన్న మాటలోనే అంటే విర్రవీగితే అధోగతి అనేటువంటి ఈ చిన్న మాటలోనే గొప్ప నీతి దాగుంది. గర్వంతో హద్దులు దాటితే పతనం తప్పదని అర్థం. మరి ఈ అహంకారం, గర్వం అన్నింటినీ నాశనం చేసే ఒక కారణమని మన పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా సరే వారి మాటలకు విలువ ఇవ్వకుండా, గౌరవించకుండా ఉంటే పర్యవసనాలు విపరీతంగా ఉంటాయి. ఫలితం అనుభవించేటప్పుడు అయ్యో ఆ పెద్దల మాటలు వింటే బాగుండు అని చెప్పి ఆ మాటలను గుర్తు తెచ్చుకొని ప్రయత్నిద్దామన్నా లాభమేమీ ఉండదు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది పరిస్థితి. మరి చరిత్రలో హిరణ్యకశిపుడు తన శక్తి మీద విర్రవీగి తనే దేవుడిగా భావించుకుంటే నరసింహస్వామి చేతిలో చావలేదా? రామాయణంలో రావణాసురుడు విర్రవీగి సీతను అపహరిస్తే అతని అహంకారానికి లంకానగరం తగలబడలేదా? ధర్మ మార్గంలో వెళ్తున్న పాండవుల రాజ్యాన్ని, సంపదలను అధర్మంగా, అహంకారంగా ఆశించడం వల్ల కురుక్షేత్ర సంగ్రామం జరగలేదా? అందుకే గర్వంతో విర్రవీగక వినయంతో పెద్దల మాటలను గౌరవించి ఆచరిస్తే తప్పకుండా జీవితంలో రాణిస్తారు. అహంకారం ఉన్నవాడు కూలిపోతాడు. ఇది నిజం కాదా? మరి ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. దాని తుప్పే దానిని నాశనం చేస్తుంది. అదేవిధంగా విర్రవీగే వారి మనస్తత్వమే వారి పతనానికి కారణమవుతుంది. మరి మీరేమంటారు? మరి ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.